హలో గురు, నమస్తే. మనం దేశంలో జరిగే వాటి గురించి వింటుంటాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే మన దేశంలో బాగా పాపులర్లో ఉన్నది కాక్రోచ్ కాక్రోచ్ కాక్రోచ్. దేశంలో ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తుంది. అయితే ఈ కాక్రోచ్ అనే దాని మీద నాకు గతంలో ఉన్న భావన గురించి మీతో పంచుకుందామని చెప్పి ఈరోజు వీడియో చేయటం జరుగుతుంది. గతంలో నేను అనుకునేవాడిని, యువతను చూసినప్పుడు కానీ, సమాజంలో జరిగే విషయాలు చూసినప్పుడు కానీ, కొన్ని ఆఫీసులలోకి వెళ్ళినప్పుడు కానీ, కొంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఇలా ఎన్నో ప్లేసులలో అన్యాయం జరుగుతూనే ఉంటుంది. జరిగే అన్యాయాలను నేను చూస్తూనే ఉంటాను. ఆ చూసినప్పుడు నాలో ఏదో తెలియని ఒక ఆలోచన వచ్చేది. ఇలా దేశం ఇలాగే అయిపోతుంది, దీన్ని ఎవరు మారుస్తారు, ఎలా మారుతుంది అని అనుక్షణం నాలో నేనే మదన పడేవాడిని. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మన దేశం యువత ఇలాంటి విషయాలపై దృష్టి పెట్టడం కానీ, ఇలాంటి వాటిలో ఏదన్నా పోరాటం చేయటం కానీ, దేని మీదనన్నా స్టాండింగ్గా నిలబడి అది సాధించే వరకు పట్టుబట్టి నిలబడటం కానీ నేను గమనించిన వాటిలో ఎక్కడా కనిపించలేదు. అప్పుడు నా మనసులో ఎక్కువ శాతం అనిపించే విషయం ఏంటంటే, నా దేశం యువతలో పోరాడే తత్వం లేదు, నా దేశం యువతలో నిలబడే తత్వం లేదు. దేశానికి ఏదన్నా అన్యాయం జరిగితే నా దేశంలో యువత వచ్చి పోరాడుతుంది, నిలబడుతుంది అనే ఆలోచన వచ్చేది కాదు. అలా అనుకునే నాలో ఈ మధ్యకాలంలో ఢిల్లీ జంతర్ మంతర్లో ఒక ఉద్యమాన్ని అయితే కాక్రోచ్ జనతా పార్టీ తరపు నుంచి చేయడం జరిగింది. ఆ ఉద్యమాన్ని బాగా పరిశీలించాను. వీళ్ళు పోరాటం అయితే స్టార్ట్ చేశారు, లాస్ట్ వరకు వీళ్ళు నిలబడగలుగుతారా, నిలబడలేరా, లేదా ఏదన్నా పోలీసుల దాడిలోనో, లేదా ఏదన్నా దాడి జరిగినప్పుడు ఆర్మీ వాళ్ళు వచ్చి కొట్టినప్పుడు, లేదా పోలీసులు వచ్చి కొట్టినప్పుడు ఈ ఉద్యమాలన్నింటినీ వదిలేసి మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు ఇళ్ళకి వెళ్తారా అని చెప్పి నిరంతరం నేను ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆ 4 రోజుల పాటు ఉద్యమం జరిగిన రోజుల పాటు గమనిస్తూ ఉండేవాడిని ప్రతి క్షణం వీడియోలన్నిటినీ. కానీ నాకు ఒకరోజు అనిపించింది, నా యువత పోరాటానికి దిగదు, దిగిందంటే వెనక్కి రాదు అనే దృఢమైన నమ్మకాన్ని నా భారతదేశ యువత నాకు కలిగించింది. నేను ఆ నమ్మకాన్ని గట్టిగా నమ్ముతున్నాను. కొన్ని సన్నివేశాలలో నేను నిరంతరం ఆ ఉద్యమం జరుగుతున్నప్పటి నుంచి జంతర్ మంతర్ వీడియోలన్నీ ఈ ఇన్స్టాగ్రామ్లోనైతేనేమి, ఫేస్బుక్లలోనైతేనేమి, అన్నిట్లో సోషల్ మీడియాలో చూడటం జరుగుతుంది. ఆ చూసే వాటిలో ప్రతి వీడియోలో నేను ప్రతిదీ గమనిస్తున్నాను. 10 మందిలో ఒకరైనా స్టాండర్డ్గా నిలబడి లాఠీ దెబ్బలకు లొంగకుండా, అక్కడ జరుగుతున్న దాడులకు లొంగకుండా ఎంతో మనోధైర్యంతో ఈరోజు మన యువత ఒక గొప్ప విజయాన్ని సాధించింది భారతదేశానికి. ఆ విజయానికి మనం సెల్యూట్ చెప్పకుండా ఉండలేమంతే. ఎందుకంటే ఈరోజు 12 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలు సైతం తాకటానికి భయపడుతున్న వేళ నా దేశ యువత ఆ పార్టీకి ఎదురొగ్గి నిలబడి ఆ పార్టీ నాయకుడిని రాజీనామా చేసేంతవరకు నిద్రపోకుండా ఉందంటే నిజంగా నా యువతకి హ్యాట్సాప్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నేను ఆలోచించిన ఆలోచన తప్పు అని నిరూపించిన నా భారతదేశ యువతకి ఇంకా ఏమి చెప్పినా తక్కువే. కాబట్టి జై హింద్, ఇంక్విలాబ్ జిందాబాద్.